హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎన్నో ఏళ్ళ కలికి తోడు దొరికిందయ్యో ఇయాల మంచి గుడ్ న్యూస్తో బయటకు వచ్చా. మొన్న కూడా చెప్పిన గుడ్ న్యూస్, కాకపోతే ఈ గుడ్ న్యూస్ ఇంత తొందరగా జరిగిద్ది, ఇంత తొందరగా వస్తుంది అని చెప్పి అనుకోలేదు. మామూలు న్యూస్ కాదు, మీరైతే విన్న తర్వాత షాక్ అవుతారనమాట. వీడియో అయితే మొత్తం దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట 3 పాయింట్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అఖండ 2 కేస్ ఏమైంది, సాల్వ్ అయిందా లేదా? మరి చూసుకున్నట్లయితే అది రిలీజ్ అయ్యేటటువంటి డేట్కి, కొత్త రిలీజ్ డేట్ అయితే సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తుంది. అది నిజమా కాదా? అది రిలీజ్ అయ్యేటటువంటి టైంకి అప్పుడు కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల పరిస్థితి ఏంటి అనేటటువంటిది 2026లో సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇంకొంతమంది సినిమాను డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. అండ్ యూఎస్ఏలో అయితే సినిమా 100% కష్టమే అని చెప్పి ఇంకా క్లారిటీగా కానొస్తుంది. మరి అవన్నీ నిజాలా అబద్ధాలా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట నేను ఆల్రెడీ మీకు చెప్పా, డిసెంబర్ 25 క్రిస్మస్ని పురస్కరించుకోండి సినిమాని రిలీజ్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని నేనైతే మీకు చెప్పా. కాకపోతే అది కొద్దిగా ముందుకు వచ్చేసింది అనమాట. 24th ప్రీమియర్స్, 25th సినిమా అని చెప్పి నేను 100% ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆ టైంలో ఏ విధమైనటువంటి సినిమాల్లో క్రిస్మస్కి చూసుకున్నట్లయితే అటు యునైటెడ్ నుండి అయినా ఇటు మన దగ్గర అయినా సరైనటువంటి సినిమాల్లో. అండ్ 19 చూసుకున్నట్లయితే అవతార్ సినిమా ఉంది. అవతార్ సినిమా రిలీజ్ అయినటువంటి ఒక 6 days గ్యాప్లో అఖండ 2 గానే రిలీజ్ చేసినట్లయితే మంచి వైబ్ క్రియేట్ అయితే, మంచి హైప్ క్రియేట్ అయితే, క్రిస్మస్ అనేటటువంటిది మొత్తం హాలిడే ఉంది, అందరూ కూడా జనాలు వెళ్తారు. 24th ప్రీమియర్ చేసుకోండి. స్పెషల్ రిక్వెస్ట్ స్పెషల్గా సినిమా వేసుకున్నట్లయితే వేరే లెవెల్ వెళ్ళిపోయేది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. నేను 100% ఇదే జరిగిద్ది అని చెప్పి అనుకున్నా. కానీ కట్ చేస్తే మన 25th కాదంట సినిమా, ఎగ్జాక్ట్లీ 12th సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా జరుగుతుందంట. ఆల్రెడీ మ్యాక్సిమం డీల్ అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. డీలేగా లేదనమాట. కోర్టులో అయితే స్టే ఇచ్చేసింది, పర్మిషన్ ఇచ్చేసింది. ఈరోజు వాళ్ళు 14 Reels వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఫైనల్లీ ఒక అమౌంట్ అయితే ఫిక్స్ చేశారు. ఆ అమౌంట్ అయితే 14 Reels వాళ్ళు అయితే పే చేసేసారు అనమాట. ఇంకా అందులో డౌట్ లేదు. దానివల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. ఇక మీదట ఒక మంచి ముహూర్తం కోసం వీళ్ళైతే ఎదురు చూస్తున్నారంట. ఒకప్పుడు వీళ్ళు ముహూర్తాలంట సరిగ్గా ఫాలో కాలేదంట. రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కనుక్కొని ఆ రోజు కొత్త రిలీజ్ డేట్ని మన ముందు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం ఈ 12వ తారీఖే సినిమా రిలీజ్ అయ్యేది అని చెప్పి నేనైతే అనుకున్నా. కాకపోతే ఆ టైంలో చూసుకున్నట్లయితే మోగ్లీ సినిమా ఉంది. ఆల్రెడీ మన తెలుసు అనమాట, నేను ట్రైలర్ రియాక్షన్ కూడా చేశా, వెళ్ళి చూడొచ్చు. మోగ్లీ సినిమా ఉంది, ఈషా సినిమా ఉంది. ఈ 2 సినిమాలు అయితే 12th రిలీజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు థియేటర్లన్నీ కూడా బుక్ చేసి కూర్చున్నారు. మన మోగ్లీ కూడా యూఎస్ఏలో రిలీజ్ అవుతుంది, గట్టి ప్రొడక్షన్ బ్యానర్లో అది కూడా వస్తుంది. సో ఈషానేమి తీసేసేలేదు, అది కూడా గట్టిగానే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కూడా మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలు 12th రిలీజ్ అవుతున్నాయి. అదే రోజున అఖండ 2 కూడా రిలీజ్ అవుతుంది. మరి వీటి వల్ల ఆ చిన్న సినిమాలకి ఏమన్నా బొక్కబడిద్దా అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడదాం. మరి నిజానికి వస్తుందా రాదా? 12th అని చెప్పి నువ్వు చెప్తున్నావు, దాన్ని మేము ఎలా నమ్మాలి అనేటటువంటి డౌట్ కూడా మీకు వస్తుంది. వాటన్నిటి గురించి డీటెయిల్గా చూడండి. అండ్ మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు 25th రిలీజ్ చేద్దామని చెప్పి ఆల్రెడీ అనుకున్నారంట, మైండ్లో ఫిక్స్ అయి కూర్చున్నారంట. అప్పటికే అవతార్ సినిమా ఉంది. అవతార్ చూసుకున్నట్లయితే 19th రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయినటువంటి ఒక 6 days సినిమా రిలీజ్ అవ్వడం అంటే థియేటర్లు దొరకడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. అవతార్ అనేటటువంటిది మాస్టర్ పీస్. అది ఎన్నిసార్లు వచ్చినా కానీ చూస్తూనే ఉంటారు. పార్ట్ 1 హిట్ చేశారు, పార్ట్ 2 ఇంకా బాగా హిట్ చేశారు. మన పార్ట్ 3 చూసుకున్నట్లయితే ట్రైలర్ మన వాళ్ళకి సరిగ్గా నచ్చలేదు, కానీ వేరే వాళ్ళకి బాగా నచ్చింది, మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దీనివల్ల అవతార్ ఏదైతే ఉందో మ్యాక్సిమం థియేటర్లన్నీ కూడా బుక్ చేసుకుంది. ఐమాక్స్లో, ఐనాక్స్లో, మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్లో మెయిన్ థియేటర్లో వాళ్ళ సినిమా యొక్క క్వాలిటీ వాళ్ళు చూపించాలని చెప్పి మంచి ఏఎంబి థియేటర్ని, మన అల్లు అర్జున్ అన్న థియేటర్ని, మన ప్రసాద్ ఐమాక్స్ని, వీటిని టార్గెట్ చేసి అవన్నీ కూడా ముందే వాళ్ళైతే బుక్ చేసుకున్నారంట. అదిగాక అది చాలా పెద్ద బ్యానర్. అవతార్ అనేటటువంటిది ₹2 బడ్జెట్, ఆల్మోస్ట్ 1000 కోట్ల బడ్జెట్. సినిమా రిలీజ్ చేస్తే 1000 కోట్లు వసూలు చేయాలి. వీళ్ళేమి 2 రోజులు ఆడిచ్చి 3 రోజులు ఆడిచి థియేటర్ నుండి తీసారు. వీళ్ళు పేషెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా 2 లేదా 3 నెలలు ఆడాలి అనేటటువంటిది బేస్ షరతుగా ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్స్కి చెప్తారు, ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్తారు, మేము ఈ విధంగా మీకు ఇవ్వాలి అంటే డీల్ ఏంటంటే సినిమాకి జనాలు వచ్చినా రాకపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆడించాలి అనేటటువంటి డీల్ని ముందుగానే హాలీవుడ్ వాళ్ళు, అవతార్ వాళ్ళు రాసుకుంటారు. ఆ డీల్ ఓకే అయిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్స్కైనా, ఆ సంస్థకైనా అవతార్ సినిమాను వదిలిపెడతారు. అడ్డదిడ్డంగా అయితే రిలీజ్ చేయరు. నాకు బాగా గుర్తుంది, అవతార్ 1 రిలీజ్ అయింది కదా, మా ఖమ్మంలోనే ఆల్మోస్ట్ ఒక 3 months ఆడింది అది. అండ్ మన అవతార్ 2 చూసుకున్నట్లయితే నెగిటివ్ టాక్ వచ్చింది. మన శ్రీనివాస థియేటర్లో రిలీజ్ అయింది. ఆ సినిమా బాగోపోయినప్పటికే 2 నెలల 15 రోజుల కన్నా ఎక్కువగానే ఆడింది. మన తెలుగు సినిమాలో బాగలేదు అనుకో, ఈజీగా తీసేస్తారనమాట. అవతార్ సినిమా చూసుకున్నట్లయితే అసలు నెగిటివ్ టాక్ వచ్చినా, అలా మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ భయంకరంగా ఆడింది. బేవత్సమైనటువంటి రోజులైతే ఆ సినిమా
రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఈ విధంగా ఎక్కువ రోజులు ఆడటంలో అయితే అవతార్ సినిమా 100% ఉంటుంది అని చెప్పి నాకైతే గట్టి ఫీలింగ్. సో దీనివల్ల ఈ సినిమానే మ్యాక్సిమం అవతార్కి పోటీకి రిలీజ్ చేయడం కష్టం, థియేటర్లో దొరకడం కష్టం, మన దగ్గర దొరుకుతులే కానీ యూనిట్లో దొరకడం అసలే కష్టం అనేటటువంటి ఉద్దేశంతో ఇంత ముందుగా రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి మోగ్లీ సినిమా పరిస్థితి ఏంది, ఈషా సినిమా పరిస్థితి ఏంటంటే ఈషా ఏదైతే ఉందో అదే రోజున రిలీజ్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ మన మోగ్లీ సినిమా ఏదైతే ఉందో కొన్ని రోజులు ముందుకు వెళ్ళిపోయింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. దాంట్లో అయితే మీరు ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైనటువంటి డౌట్ పెట్టుకోమాకండి. మ్యాక్సిమం మోగ్లీ సినిమా 13, 14 తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. దానికైతే ఏ ఎఫెక్ట్స్ పడదు అనమాట. ఈ 2 రోజుల్లో మనకి ఏం కావాలి, అఖండ అనేటటువంటి ఎక్కువ థియేటర్లో రిలీజ్ కావాలి. అది ఆల్రెడీ హైప్ ఉన్నటువంటి సినిమా, అది ఆల్రెడీ పార్ట్ 2 కాబట్టి ఎక్కువ థియేటర్ని వాళ్ళైతే చూస్ చేసుకుంటున్నారు. సో 11వ తారీఖు ప్రీమియర్స్ ఉంటాయి. మ్యాక్సిమం సాయంత్రం 6:30కు ప్రీమియర్ ఉంటుంది, 9:30కు ప్రీమియర్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన 13 చూసుకున్నట్లయితే గట్టి సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం, ఎక్కువ థియేటర్లను యాక్టివేట్ చేసి మిగిలిన థియేటర్లన్నీ కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి గట్టి వార్తలు అనమాట. అండ్ అసలు టాపిక్ వచ్చేస్తున్నా చూడండి. మన అఖండ 2 ఏదైతే ఉందో యూఎస్ఏలో రిలీజ్ అవ్వడం కొద్దిగా కష్టంగానే మారింది, కొద్దిగా క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. రీజన్ ఏంటి అని అంటే ఆల్రెడీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అయినా అక్కడ ఉన్నటువంటి థియేటర్ ఓనర్లు అయినా చాలా కోపంగా ఉన్నారంట. ఎందుకంటే ఈ అఖండ సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళు చాలా డబ్బులు పెట్టి సినిమాని అయితే కొనుక్కున్నారు. కానీ కట్ చేస్తే ఏం జరిగింది, సినిమా మీద ఇష్యూ రావడం ఒకటి, సినిమాకి గొడవలు కావడం ఒకటి. దీనివల్ల మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు అయితే కొద్దిగా ఆగుతారు, ఎందుకంటే తెలిసినటువంటి బ్యానర్. కానీ యూఎస్ఏ వాళ్ళు చూసుకున్నట్టయితే అసలు ఓపిక చూపించట్లేదు, తిడుతున్నారనమాట. మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి గోల చేశారు. దాంతో 14 రీల్స్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి భీకరమైనటువంటి గొడవ అయింది. ఆ తర్వాత 14 రీల్స్ వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. అక్కడ నుండి సినిమా అయితే వెనక్కి తిరిగి వచ్చేసింది. వాళ్ళకైతే శాటిలైట్ రైట్స్ ఇవ్వకపోవడం 100% పాసిబుల్ అని చెప్పి కానొస్తుంది. దీనివల్ల 12న సినిమా ఒకవేళ రిలీజ్ చేసినా కానీ అమెరికాలో రిలీజ్ చేయడం కష్టమైనటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. దీనివల్ల ఏం జరిగింది అంటే కలెక్షన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మళ్ళా తిరిగి ప్రమోషన్లు మొదలు పెట్టాలి. ఇది మెయిన్ అనమాట. ప్రమోషన్లు మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే నార్త్లో ఎన్నిసార్లు ప్రమోషన్ చేశారు, ఎంతగానం తిరిగారు, కర్ణాటకకి ఎంతగానం వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. 4న సినిమా వస్తుంది అని చెప్పి రుద్ది అక్కడ అందరికీ కూడా నిరూపించారు. ఈ విధంగా 4న సినిమా వస్తుంది, అఖండ 2 వస్తుంది, గుర్తుంచుకోండి అని. కానీ కట్ చేస్తే 4న రిలీజ్ కాలేదు, 5న రిలీజ్ కాలేదు, 6న రిలీజ్ కాలేదు, 10న కూడా రావట్లేదు, 12న రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ రీప్రమోషన్ చేయాలి కాబట్టి చాలా ప్రాసెస్ పట్టింది, చాలా టైం పట్టింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దీనివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడింది. ఇంకా నార్మల్ ఆడియన్స్ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ అయితే కోల్పోయారు అనేటటువంటిది మళ్ళీ కానొస్తుంది అనమాట. మరి వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. ఒక మ్యాజిక్ అయితే జరగాలి. ఎంత పెద్ద మ్యాజిక్ జరగాలంటే అఖండ 2 చూసి వచ్చి వామ్మో ఈ సినిమా ఏంద్రా ఎలా ఉంది అనేటటువంటి క్యూరియాసిటీతో రివ్యూ వచ్చి పబ్లిక్ టాక్ కూడా హై వెళ్ళిపోయిందంటే మట్టికి ఖచ్చితంగా సినిమా మంచిగా విజయాన్ని సాధిస్తుంది. పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా మ్యాక్సిమం రికవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే సినిమా కొద్దిగా మిక్స్డ్ టాక్, బోయపాటి సీన్ గారు ఆ ఫైట్లు బాగాలేదు అని చెప్పి కొద్దిగా ట్రోల్ అయింది అనుకో, బోయపాటి సీన్ గారిదే అయితే బ్లాక్ బస్టర్ అయింది, లేదా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేగాని యావరేజ్ పట్టాలు, మిక్స్డ్ టాక్ పట్టాలు ఆ సినిమా ఉండవని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇదే ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఏ సినిమా అయినా సరే అయితే సూపర్ హిట్ లేదంటే అట్టర్ ఫ్లాప్. సో ఈ అఖండ ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి, పేషెన్స్తో ఉండాలన్నమాట. సో 12కి అయితే రెడీగా ఉండండి. మ్యాక్సిమం రేపు వారు ఎల్లుండి టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారు. అది కాక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అంటే ఎలక్షన్స్, పంచాయతీ ఎన్నికలు అంటే మీకు తెలియదు ఉంది కాదు. దీనివల్ల విలేజెస్ కూడా సినిమాకి కొద్దిగా దూరం అవ్వచ్చు, దానివల్ల కలెక్షన్స్ కూడా కొద్దిగా తగ్గొచ్చు అనేటటువంటి ఫీలింగ్. ఎందుకంటే ఎన్నికల టైంలో ఎవడు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఎవడు గెలుతురు, ఎవడు ఓడిపోతారు, ఆ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఈ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనేటటువంటి దాని మీద ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది. దానివల్ల కూడా ఈ సినిమాకి ఉన్న కలెక్షన్స్ తగ్గుతాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ చెప్పేది. ఆ తర్వాత మన ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఒక ప్రోమో వస్తుంది 6:30కి. అది వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్, బాయ్, నమస్కారం.